కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు వెలుగు వచ్చిందని విభిన్న ప్రతిభావంతులు కర్నూలులో తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇవ్వని విధంగా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కిందని వికలాంగుల నేత ఎల్లప్ప తెలిపారు. ఎన్నికల సమయంలో 3,000 రూపాయలు పెన్షన్ను 6,000కు పెంచుతామని చెబితే నమ్మలేదని, గెలిచిన వెంటనే 6,000 రూపాయలు ఇవ్వడంతో దివ్యాంగులకు సమాజంలో గౌరవం పెరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో తమకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన తెలిపారు. తమకు అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఒక విధంగా చూస్తే విభిన్న ప్రతిభావంతులను మాత్రం ప్రత్యేక దృష్టితో, ప్రత్యేక శ్రద్ధతో, ప్రత్యేకంగా వారిపైన దృష్టి పెట్టి వారికి కావాల్సినటువంటి మౌలిక వసతుల్ని ఎక్కడికక్కడ కల్పించేటువంటి కార్యక్రమం చేపట్టడం మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాం. మొట్టమొదట మేము చెప్పుకునేది ఏంటంటే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యనటువంటి పింఛన్ ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెంచి విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని తొలగించినటువంటి గొప్ప ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత ధైర్య సాహసాలు చేస్తాడని చెప్పేసి మేము ఏనాడు కూడా ఊహించలేదు. ఒకవేళ పెంచితే కూడా ఏదో ఒక 1,000 రూపాయలు 1,500 పెంచుతాడని చెప్పేసి అనుకున్నాం. కానీ ఒకేసారి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచడం అంటే ఎంత ధైర్య సాహసాలో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని ఈ సమాజానికి, అలాగే విభిన్న ప్రతిభావంతులను కోరుతూ ఉన్నాను. గత ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను సర్వనాశనం చేసి వారికున్న సంక్షేమ పథకాలను, వారికున్న చట్టాలను, వారికున్న ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా తుగ్గలు తొక్కితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతుల పైన పెట్టినటువంటి దృష్టి ఒక్కసారిగా విభిన్న ప్రతిభావంతులను సమాజంలో అందరికన్నా కూడా ఉన్నత స్థాయికి తీసుకురావాలని తపన కలిగి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విభిన్న ప్రతిభావంతులకు ఇంత ఒక్క చిన్న మెసేజ్కే స్పందించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ నారా లోకేష్ గారికే చెందిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి విభిన్న ప్రతిభావంతులకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. కానీ ఈ 100 రోజుల్లో సంక్షేమ పథకాల్లో అన్నిట్లో కూడా విభిన్న ప్రతిభావంతులకు 5% రిజర్వేషన్ తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం చూస్తూ ఉంటే నిజంగా మేము గర్వపడతా ఉన్నాం. భవిష్యత్తు చాలా వెలుగుతో జీవించేటువంటి అవకాశం ఇస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటి భావన మాకు కలుగుతూ ఉంది. ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడు కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతుడు ఒక మనోధైర్యంతో ముందుకు పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆ రోజు 2019 నుండి 24 వరకు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో మేము నిజంగా ఈరోజు చాలా గర్వపడతా ఉన్నాం. ఇంత పెద్ద ప్రాంత, ఇంత ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాకు ప్రాధాన్యత కల్పిస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో